హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఫార్మర్ ట్రేడర్. నేడు మార్కెట్ చూసుకున్నట్లయితే నేను మీకు చెప్పాను, గ్యాప్ అప్ ఓపెన్ అప్పుడు మనకి ఈ 38,200 కాడ సిఈ బైకి వెళ్ళిపోయినట్లయితే మనకి 38,500 దాకా ప్రాఫిట్ ఉంటుందని చెప్పాను. ఇదిగోండి, ఇక్కడ మొత్తం మనకి ప్రాఫిట్ ఉంటుంది. ఈ పాయింట్ దాకా మనకి ఇది మొత్తం ప్రాఫిట్ తీసుకున్నట్లయితే ఇది మొత్తం ప్రాఫిట్ ఉంటుందని చెప్పుకొచ్చాను. మార్కెట్ మనకి 38,500 బ్రేక్ చేయలేనప్పుడు రీట్రేస్ అయ్యి లేదా బౌన్స్ బ్యాక్ అని వచ్చి దాన్ని నార్మల్ మా గురించి మాట్లాడుకున్నైతే దీన్ని బ్రేక్ చేయలేక రీట్రేస్ అయింది. చూడండి, ఇక్కడ ఇందులో రీట్రేస్ అయ్యి మార్కెట్ మనకి చిన్న సైడ్ వేవ్ ఫామ్ అయినట్లు అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ దాకా మనకి మార్కెట్ సైడ్ వేవ్ ఫామ్ అయింది. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఉన్న టైంలో 2:30 ఆ టైం మార్కెట్ చూడండి, ఇక్కడ 38,500 అనే రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. అదే మార్కెట్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అవుతున్నాయి. చూడండి, డ్రాయింగ్ రిమూవ్ చేస్తాను, మీకు ట్రెండ్ లైన్ క్లారిటీ కనిపిస్తుంది. డ్రాయింగ్ రిమూవ్ చేసినట్లయితే దీనికి ట్రెండ్ లైన్ డ్రా చేసినట్లయితే ఇవ్వండి, ఇలా పడుతుంది. ఇంకో ట్రెండ్ లైన్ కావాలంటే మనకి 3 డాట్ మీద క్లిక్ చేసినప్పుడు అయితే క్లోర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ క్లోర్ మీద ఎక్కితే ఆటోమేటిక్గా ఇంకోటి వచ్చేస్తుంది. మనకు కావాల్సినది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా మనకు ఫామ్ అయింది. దీని ఫ్లాగ్ మోడల్ కూడా ఫామ్ అయింది. చూడండి, ఫ్లాగ్ కూడా వచ్చింది. ఇలా తీసుకుంటే ఫ్లాగ్ మోడల్ కూడా కనిపిస్తుంది మనకి. ఇలాంటి మార్కెట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మార్కెట్ మనకి సి కాలకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఈ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు సి కాలకి వెళ్తాం. అలా కాకుండా ఈ 35,000 అనే సపోర్ట్ ని బ్రేక్ చేసుకొని ఈ ట్రెండ్ లైన్ ని కూడా బ్రేక్ చేస్తుందో అప్పుడు పీ కాలకి వెళ్ళిపోతాం. అప్పుడు పీ కాలకి వెళ్ళినట్లయితే ఇక్కడ నుండి మనకి 38,200 దాకా ప్రాఫిట్ ఉంటుంది. మనకి ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు. అలా కాదు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అన్న ట్రేడర్స్ ఎవరైనా ఉంటే 38,351 కాడ ఎంటర్ అయిపోవచ్చు. ఇక్కడ దాకా వెయిట్ చేసి ఇక్కడ ఈ 38,500 బ్రేక్ చేసుకొని కిందకు వచ్చి ఈ 38,300 కూడా బ్రేక్ చేసుకున్నట్లయితే ఈ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేసినట్లయితే పైన రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి కింద సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ ని కూడా యాక్ట్ చేసుకున్నట్లయితే కింద మనకి 38,200 దాకా దాన్ని ఆపడానికి మధ్యలో ఏ సపోర్ట్ కానీ ఏ రెసిస్టెన్స్ కానీ లేవు. వీటికి ఏ అడ్డుపడే ఛాన్సెస్ లేవు. సో ఇక్కడ దాకా మనం టార్గెట్ సింపుల్ గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక కేసు మనకి. అలా కాకుండా మన గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు ఎలా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా, ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా మాట్లాడుకుందాం. డ్రాయింగ్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని చూసుకున్నట్లయితే ఇది నిన్నటి మార్కెట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా, మేము ఫ్లాట్ ఓపెన్ అప్పుడు అయితే మనకి మార్కెట్ వచ్చేసి మనకి 38,602 కాడ క్లోజ్ అయింది. మనకి 38,602 కాడ క్లోజ్ అయింది. దీన్ని మనం మార్కెట్ ఒక టైం ఫ్లాట్ ఓపెన్ అయితే మార్కెట్ సేమ్ దీని పక్కనే ఈ విధంగా ఓపెన్ అయితే మార్కెట్ మనకి ఈ రేంజ్ లో ఈ విధంగా ఇలా ఓపెన్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే మనం 38,670 కాడ సి బైకి వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ అయినట్లయితే మనకి ప్రాఫిట్ వచ్చేసి టార్గెట్ 38,911 దాకా పెట్టుకుంటాం. ఇక్కడ ప్రాఫిట్ పెట్టుకుంటాం మనం. దీన్ని కూడా ఈ టార్గెట్ ని కూడా బ్రేక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్ గా ఇది అవుతుంది. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 39,000 అవుతుంది. మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి
39,000 అవుతుంది. ప్రీవియస్ డేస్లో కూడా మార్కెట్ చూడండి ఇక్కడ యాక్ట్ చేసింది, వీటిని టచ్ చేసింది చూడండి ఇక్కడ ఈ పోర్షన్లో. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రీవియస్ డేస్లో కూడా మార్కెట్ ఎక్కడ మనకి యాక్ట్ చేసింది. ఇన్ కేస్ అలా కాకుండా మనకి గ్యాప్ అప్ ఫామ్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇది ఎప్పుడు మాట్లాడుకుంది మనం, ఇది ఫ్లాట్ ఓపెన్ అప్పుడు అయితే. ఇన్ కేస్ అలా కాకుండా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్ మనకి మార్కెట్ గ్యాప్ ఓపెన్ అయింది, ఈ ప్లేస్లో ఓపెన్ అయింది అనుకుందాం. మార్కెట్ వచ్చేసి గ్యాప్ అప్లో ఈ ప్లేస్లో ఓపెన్ అయింది, ఈ లైన్లో ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తామంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ పైకన్నా వెళ్ళని, దీనికి ఇట్లా పైకి వెళ్ళినా లేదంటే ఇలా కిందికి వచ్చిన 38,670 దాకా వెయిట్ చేయాలి మనం. ఈ 38,670 సపోర్ట్ దాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే మనకి ఈ మార్కెట్ ఇలా వచ్చి ఇలా రీట్రేస్ అవుతుంది. ఇక్కడ ఇలా రీట్రేస్ అయినప్పుడు సేమ్ ఆటోమేటికల్లీ మళ్ళీ 38,900 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు, ప్రాఫిట్ వచ్చేస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే 38,900 దాకా వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ చేస్తే 38,900 పెట్టుకుంటాం. దీన్ని కూడా బ్రేక్ చేస్తే 39,000 దాకా వెళ్ళిపోతాం మనం. ఓకే ఫ్రెండ్స్, అలా కాకుండా ఈ కేసు కూడా కాలేదు, గ్యాప్ అప్ అవ్వలేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా, ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే ఎట్లా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే మనకి దీనికి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మనకి 38,433 కాడ దీనికి సపోర్ట్ ఉంది. దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,200 దాకా పెట్టుకుంటాం మనం. ఇన్కేస్ దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక 38,000 అవుతుంది. సెకండ్ టార్గెట్ వచ్చి 38,000 అవుతుంది. మనకి ఈ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినా మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు డైరెక్ట్ ఇలా పడిపోదు, చిన్న రీట్రేస్మెంట్ ఇచ్చింది. ఇక్కడ చిన్న రీట్రేస్మెంట్ ఇలా ఇచ్చి ఇలా పడిపోయి ఇలా వెళ్ళిపోతుంది మార్కెట్. అలా కాకుండా సేమ్ ఇక్కడ ఫామ్ అయినట్టు మనకి ఒక పెద్ద క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా నో ప్రాబ్లం. ఇలా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా మనకి డైరెక్ట్ ఇది మొత్తం మనం తీసుకోవచ్చు ప్రాఫిట్. రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు 38,424 కాడ ఎంటర్ అయిపోయి ఇక్కడ దాకా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు, 38,000 దాకా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా డౌన్ లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ 38,433 కాడ ఎంటర్ అవ్వకుండా 38,200 కాడ ఎంటర్ అయినట్లయితే 38,000 కాడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ 200 పాయింట్ దాకా గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇదే కేసు మనకి గ్యాప్ డౌన్ లో ఫామ్ అయినప్పుడు. వాటి గుర్తుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినట్లయితే 38,700 అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంటర్ అయిపోతాం. ప్రాఫిట్ వచ్చేసి 38,911 దాకా ఎర్న్ చేసుకుంటాం. అది మన ఫస్ట్ టార్గెట్. ఆ ఫస్ట్ టార్గెట్ కూడా బ్రేక్ చేసినట్లయితే 39,000 దాకా మనం సెకండ్ టార్గెట్ పెట్టుకుంటాం. అక్కడ దాకా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇలా థర్స్డే గురువారం కాబట్టి ఎక్స్పైరీ డే అలా ప్రీమియమ్స్ అన్ని తక్కువ అయిపోతుంటే జీరో అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. జీరో అయిపోతాయి కూడా కొన్ని వచ్చేసి, అందుకని రిస్కీ ట్రేడ్స్ చేయకూడదు. అలా కాకుండా మార్కెట్ ఒక టైం మనకి ఇలా సైడ్ వేసే వెళ్ళింది అనుకోండి, సైడ్ వేసే వెళ్ళినప్పుడు ఎంట్రీ పొజిషన్ తీసుకోకపోవడం బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే సైడ్ వేసే ఎక్కువ శాతం లాసెస్ వస్తాయి. ఇలా కాకపోతే రేపు ట్రేడ్ చేసుకుందాం, కానీ మనీ లాస్ చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, 3 కేసెస్ మరోసారి క్లారిటీ చెప్తాను. మనకి ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు 38,700 అనేది మనకి టార్గెట్ అవుతుంది, అది రెసిస్టెన్స్ టార్గెట్ అవుతుంది, మనకి ఎంట్రీ అయ్యే టార్గెట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఎంట్రీ టార్గెట్ ని బ్రేక్ చేస్తుందో మనకి అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రాఫిట్ తీసుకోవడానికి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 38,900 అవుతుంది. ఆ ఫస్ట్ టార్గెట్ ని బ్రేక్ చేసిన తర్వాత 39,000 సెకండ్ టార్గెట్ అవుతుంది. అలా కాకుండా గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూడండి, గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తామంటే మన ఫస్ట్ టార్గెట్ 38,700 ఎందుకు ఎంట్రీ అవ్వడానికి కాదు, ఆ పాయింట్ దాకా ఆగితే ఆ పాయింట్ రీట్రేస్ అవుతుంది మార్కెట్. ఆ పాయింట్ రీట్రేస్ అయినప్పుడు సిఈ కాల్కి వెళ్ళిపోతాం. రీట్రేస్ అయితే వెయిట్ చేయాలి. అక్కడ రీట్రేస్ అయిన మార్కెట్ మనకి 38,900 దాకా ఫస్ట్ టార్గెట్ అవుతుంది సేమ్ ఆటోమేటికల్లీ. అది బ్రేక్ చేసిన తర్వాత 39,000కి వెళ్ళిపోతాం మనం. ఆ రెండు టార్గెట్లను బ్రేక్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోతాం. లేదు నాకు ఒక టార్గెట్ చాలు, వచ్చిన ప్రాఫిట్ బట్టి చాలు అనుకుంటే 38,900 కాడ ఎగ్జిట్ అయిపోతాం. ఈ 2 కేసు అయిపోయాయి. థర్డ్ కేసు
గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తామంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు 38,433 కాడ వెయిట్ చేస్తాం. అక్కడ దాకా వెయిట్ చేసి టార్గెట్ టార్గెట్ ఎక్కడ దాకా పెట్టుకుంటాం అంటే మనం 38,200 దాకా టార్గెట్ పెట్టుకుంటాం. 38,433 దాకా వెయిట్ చేయాలి. బ్రేక్ చేస్తుందా లేదా సపోర్ట్ ని బ్రేక్ చేసిన తర్వాత 38,200 టార్గెట్ పెట్టుకుంటాం. ఫస్ట్ టార్గెట్. ఆ టార్గెట్ ని కూడా బ్రేక్ చేస్తే 38,000 సెకండ్ టార్గెట్ అవుతుంది. ఇంకా అక్కడితో ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా హెవీ రిస్కులు చేయవద్దు. ఈ 3 కేసెస్ కాకుండా సైడ్ వేవ్ రన్ అయిందంటే మార్కెట్ లో ఎంట్రీ అవ్వకపోవడం బెటర్. ఈ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. డ్రాగన్ రిమూవ్ చేస్తుంది చూడండి. మార్కెట్ వచ్చేసి మనకి 38,800 కాడ ఓపెన్ అయింది. మనకు ఇంతగా చెప్పినట్టే నేను 38,700 సారీ ఇంతగా చెప్పినట్లే 38,670 38,670 ఇక్కడ చూడండి 38,670 ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిందే. మార్కెట్ వచ్చి ఈ సపోర్ట్ ని టచ్ చేసుకుంటూ ఇలా బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. రీట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనం మాట్లాడుకున్నట్లే 38,900 అవుతుంది అని చెప్పాను. సెకండ్ టార్గెట్ వచ్చేసి 39,000 అవుతుందని చెప్పాను. ఫస్ట్ టార్గెట్ బ్రేక్ చేస్తాను. సెకండ్ టార్గెట్ దాకా ఉండండి. లేకుంటే ఫస్ట్ టార్గెట్ ని బ్రేక్ చేస్తుంటేనే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఇన్ కేస్ ఇలా కాకుండా మార్కెట్ ఇలా వచ్చింది అనుకోండి, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 491 కార్డు ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా మనకి ఇది మొత్తం ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. 38,670 కాడ నుండి 38,491 దాకా ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు. దాని టార్గెట్ వచ్చేసి 38,400 అవుతుంది. ఈ 2 కేసెస్ ఏదైతే ఫామ్ అవుతుంది. ఈ 2 కేసెస్ కూడా కాలేదంటే మనకి ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ స్టార్టింగ్ మనకి ఇలా పైకి వెళ్ళి 38,900 టచ్ చేసుకొని ఇలా కిందికి ఇలా రావచ్చు. ఇలా కిందికి వచ్చి 38,670 టచ్ చేసుకొని ఈ మధ్యలో సైడ్ వేస్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా కానీ అబ్జర్వ్ చేసుకోండి. డైరెక్ట్ స్టార్టింగ్ మనకి స్టార్టింగ్ క్యాండిల్ 38,800 ఇక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ మనకు వచ్చేసి అది మన స్టార్టింగ్ మనం రెసిస్టెన్స్ 38,900 రెసిస్టెన్స్ బ్రేక్ చేసినట్లయితే 39,000 దాకా చూడండి. ఈ 39,100 పాయింట్ తీసుకొని బయటకు వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు థర్స్డే ఎక్స్పైరీ డే కాబట్టి రిస్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. ఇన్ కేసు వాళ్ళు సైడ్ వేస్ వచ్చినా రిస్క్ ఎందుకు అన్న ఆలోచన వచ్చినా రేపు ఫ్రైడే రిపెండ్ చేసుకోవచ్చు. రేపు కూడా సైడ్ వేస్ వస్తే మండే ఉంటుంది మనకి. బట్ లాసెస్ మాత్రం చేసుకోవద్దు. ఇక్కడ ఇప్పుడు మాట్లాడే 3 కేసెస్ ఉంటుంది. ఒక లేదా 38,800 కాడ ఓపెన్ అయింది కాబట్టి అదే పైకి వెళ్ళి 38,900 ఒక 100 పాయింట్స్ గెయిన్ చేసుకొని 1-2 క్యాండిల్స్ దాన్ని టచ్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి 38,700 38,700 38,670 ఆ రేంజ్ లో మనకి సైడ్ వేస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 కేసెస్ ఏదో ఫామ్ అవుతాయి. చూద్దాం. డ్రాయింగ్ రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మార్కెట్ మీద క్యాండిల్ కనబడదు మనకు, అందుకని రేపు ఫ్రైడే ఇండికేటర్స్ యూజ్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలో చెప్తాను. రేపు ఇండికేటర్స్ యూజ్ చేసి చూపిస్తాను మీకు. వెయిట్ చేద్దాం. ఇంకా 3 మినిట్స్ ఉంది క్యాండిల్ ఫామ్ అవ్వడానికి. మన ఫిబొనాసి యాక్ట్ చేస్తుందేమో చూద్దాం. ఫిబొనాసితో అయితే మనకు ఉపయోగం లేదు ఇవాళ. ఇక్కడ ఫిబొనాసి చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా సేమ్ 0.5 ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 5 మినిట్స్ చూసుకుందాం. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయ్యాక సెకండ్ క్యాండిల్ ఎంటర్ అవుదాం. ఫస్ట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఒక లాట్ అయితే ప్లేస్ చేస్తున్నా. ఒక లాట్ ప్లేస్ అయిపోయింది ఫ్రెండ్స్. పోర్ట్ఫోలియో చూసుకుందాం.
ఇక్కడ సపోర్ట్ లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ లో మనకి ఇక్కడ సపోర్ట్ లా కనిపిస్తుంది 38,599 కాడ, అందుకని ఎగ్జిట్ అయిపోతున్నా.